పెద్దపల్లి జిల్లాకు సంబంధించి ఈరోజు ప్రధాన వార్తలు చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టినటువంటి గ్రామ వార్డు సభలు మూడో రోజు కూడా రసాబసగానే కొనసాగాయి. ఎక్కడ చూసినా కూడా పెద్దపల్లి జిల్లా వ్యాప్తంగా కూడా అన్ని గ్రామాల్లో అన్ని గ్రామ వార్డు సభలలో కూడా ప్రజలంతా కూడా గ్రామస్తులు పట్టణ వాసులంతా కూడా అధికారులను నిలదీస్తున్నటువంటి పరిస్థితులే జిల్లా వ్యాప్తంగా కూడా నెలకొన్నాయి. ముఖ్యంగా పెద్దపల్లి జిల్లాలో చూసుకున్నట్లయితే కమాన్పూర్ మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసినటువంటి గ్రామ సభలో అధికారులను అర్హుల బదులుగా అనర్హులను జాబితాలో చేర్చడం పట్ల కూడా గ్రామస్తులంతా కూడా అధికారులను నిలదీశారు. కాసేపు ఆందోళన వాతావరణం నెలకొంది. మహిళలంతా కూడా కింద నేలపైన కూర్చొని కూడా కాసేపు నిరసన చేపట్టారు. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే సింగరేణి ఏరియా రామగుండం రీజియన్ 1 పరిధిలో ఉన్నటువంటి ఇల్లందు గెస్ట్ హౌస్లో RG1 సింగరేణి లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో బొమ్మల కొలువు ఘనంగా కొనసాగింది. లేడీస్ క్లబ్ RG1 అధ్యక్షురాలు అనిత లలిత కుమారు ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేశారు. అనంతరం ఎడ్ల బండ్లపైన వచ్చినటువంటి అధికారులకు స్వాగతం తెలిపారు. అనంతరం లేడీస్ క్లబ్ ఆధ్వర్యంలో నిర్వహించినటువంటి పలు స్టాళ్లను అధికారులు సందర్శించారు. ఆ తర్వాత జరిగినటువంటి ఆటపాటలు పలువురినైతే అభినందించాయి. ప్రతి ఏడాది జరిగేటువంటి ఈ బొమ్మల కొలువులో భాగంగా ఈరోజు కూడా ఈ ఏడాది కూడా ఈరోజు బొమ్మల కొలువును ఘనంగా గత ఏడాదితో పోల్చుకుంటే అత్యంత ఘనంగా అధిక సంఖ్యలో సింగరేణి కార్మికులు అధికారులు వారి పిల్లలు కుటుంబ సభ్యులతో ఘనంగా ఈ యొక్క బొమ్మల కొలువు కొనసాగింది. పెద్ద ఎత్తున కూడా ఆటపాటలతో నృత్యాలతో కూడా అందరిని కూడా అలరించాయి. అలాగే మరొక ప్రధాన వార్త చూసుకున్నట్లయితే రామగుండం సబ్ ట్రెజర్ ఆఫీసర్ను ఏసీబీ అధికారులు వలవేసి పట్టుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఒక రిటైర్డ్ టీచరు కన్నూరి ఆనందరావు అనే రిటైర్డ్ టీచరు పెన్షన్ మంజూరు కోసము సబ్ ట్రెజర్ ఆఫీస్ రామగుండం సబ్ ట్రెజర్ ఆఫీసర్ చుట్టూ గత నెల రోజులను కూడా తిరుగుతున్న నేపథ్యంలో అధికారులు అయితే అతనికి పెన్షన్ మంజూరు చేయకపోవడంతో లంచం డిమాండ్ చేశారు. సబ్ ట్రెజరర్ ఆఫీసర్ మహేష్ తనకు పెన్షన్ మంజూరు చేయాలంటే ఖుషిగా ఒక 10,000 రూపాయలు లంచం ఇవ్వాలంటూ డిమాండ్ చేశారు. బాధితుడు కన్నూరి ఆనందరావు చేసేదేమీ లేక అవినీతి నిరోధక శాఖ అధికారులను సంప్రదించారు. ఈ నేపథ్యంలోనే ఏసీబీ అధికారులు ఈరోజు రామగుండం సబ్ ట్రెజర్ ఆఫీసర్ మహేశ్వర్ను రెడీ హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగింది.